నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. ఫ్రేమ్ అంతా సెట్ చేసుకుందాం. ఐ థింక్ ఐ వుడ్ బి విజిబుల్ ఇఫ్ ఐ సిట్ రైట్ దేర్. కరెక్ట్గా కర్చీఫ్ ఇక్కడ, అక్కడైతే మనం కరెక్ట్గా కనిపిస్తాం ఫ్రేమ్లో. ఇక మొదలెడదామా? ఓకే, ఆఫ్టర్ సో మెనీ డేస్ కమింగ్ బ్యాక్ మళ్ళీ పెద్ద వీడియో తీయడానికి. బట్ దిస్ టైమ్ మూవీ రిలేటెడ్ స్టఫ్ కాకుండా కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి యూఎస్కి వచ్చాక, ఇండియాలో ఉన్నప్పుడు డబ్బులు లేవు, మనకేమో హాబీస్ ఉన్నాయి. సినిమా ఒకటే హాబీ కాదు, మల్టీ టాలెంటెడ్ మనం. ఇలాగా షూస్ అంటే కూడా కొంచెం బాగా పిచ్ అనమాట. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఏజూడ్ ఫ్యాషన్ వర్జ్ వీడియోలు చూసి స్నీకర్స్ మీద ఏదో అలా పిచ్చి పెంచేసుకొని ఇండియాలో కొనలేకపోయా డబ్బులు లేక. బట్ ఇక్కడ కష్టపడి కూలి పని చదువుకోవడానికి వచ్చాలే, బట్ కూలి పని చేస్తాం కదా, సైడ్ బిజినెస్, సైడ్ హసల్ అట్లా చేసి మన చిన్న కలెక్షన్ ఒకటి పెట్టానన్నమాట. ఈరోజు ఆ కలెక్షనే చూద్దాం. అంటే ఛానల్లో కొంచెం కొత్తగా వెరైటీగా ఏమైనా ఉండాలి కదా, మళ్ళీ రివైవ్ చేయాలంటే. అంటే రివైవ్ అంటే ఏమైనా బతుకుంటే దాన్ని రివైవ్ చేస్తాం, ఫస్ట్ నుంచే డెడ్ ఛానల్. ఏమో చూద్దాం, ఏమైనా వ్యూస్ ఏమైనా వస్తాయేమో అని. నా కాళ్ళు మీరేం చూస్తారులే కానీ. సో విల్ ట్రై ఇఫ్ ద ఛానల్ గెట్ సమ్ వ్యూస్. నా అలాగే స్నీకర్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, నా చిన్న కలెక్షన్ చూసి ఏమైనా వాళ్ళకి జాలేసి ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తారేమో అని చెప్పి ఏదో అలా చిన్న ప్రయత్నం. సో చిన్న వీడియో, క్యూట్ వీడియో, స్లోగా లైన్గా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఏమో నాకు వీటిని చూస్తే నాకు ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను కష్టపడి నా డబ్బులతో నేను సంపాదించుకొని కొన్న షూస్, ప్రేమతో కొన్న షూస్ నా కోసం, అంటే నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకున్న ఆ రిఫ్లెక్షన్ నాకు ఇక్కడ వీటిని చూస్తే కనిపిస్తుంది. సో స్నీకర్స్ అంటే నేను ఓన్లీ నైకీయే కొనాలి. నైకీలో ట్రావిస్లు, జార్డన్స్ ఉండాలి, అవి కూడా ఉండాలి కలెక్షన్లో. బట్ ఓన్లీ ఒకే ఒక కంపెనీ మీద ఫోకస్ చేసేసి అందులోనే స్నీకర్స్ ఉంటాయి, వేరే కంపెనీ స్నీకర్స్ కాదు అని చెప్పి నేను డిస్క్రిమినేట్ చేయను అసలు. మనకి స్టైల్ ఇంపార్టెంట్, ప్రతి అవుట్ఫిట్కి సెట్ అయ్యే షూస్ ఇంపార్టెంట్. అండ్ నా స్టైల్ ఏంటంటే కొంచెం కోజీగా, కంఫర్టబుల్గా ఇలాగ లూజ్ బట్టలు వేసుకొని అట్లా ఉండడం మనకి బాగా కొంచెం ఇష్టం అనమాట. ఓవర్ సైజ్డ్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ. సో వాటికి సెట్ అయ్యేవి నేను తీసుకున్నా షూస్ అన్నీ. ఇవి ఏంటంటే కొంచెం నా మైండ్ సెట్కి బాగా సెట్ అవుతాయి. అందులోనూ బ్లాక్ వైట్ అంటే ప్రతి అవుట్ఫిట్కి వెళ్ళిపోతాయి ఈజీగా. సో ఓకే, సోది బాగా చెప్తున్నా నేను. సోది కాకుండా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి దీని నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది రెండో కాదు, ఒకటి చూపిస్తాం. ఇది బాగా ఫేమస్. దీస్ ఆర్ కాల్డ్ చక్ టేలర్ కాన్వర్స్. ఇది చూస్తే మొత్తం లెదర్. ఇది నాకు అంటే చాలా సినిమాల్లో చూసుంటారు, నార్మల్గా క్యాజువల్ అవుట్ఫిట్ ఏమైనా వేస్తే ఇదే వేస్తారు ఎక్కువగా. యూఎస్లో కూడా 80s మూవీస్ చూసినా కానీ, లేకపోతే స్ట్రేంజర్ థింగ్స్ చూస్తే అందులో ఎక్కువగా ఆ పిల్లగాళ్ళు ఇవే వాడేది. ఎందుకంటే స్ట్రేంజర్ థింగ్స్ ఇస్ సెట్ ఇన్ 80s రైట్. సో వాళ్ళు వేసుకునేవి కూడా ఇవే. దిస్ ఎన్ 80s స్టైల్ జీన్స్ ప్యాంట్తో పాటు బాగా సెట్ అవుతుంది. ఇది జీన్స్ ప్యాంట్తో పాటు బాగా వెళ్తుంది, బాగుంటుంది. సో అందుకని ఇది కొన్నా. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ $75 అంతే. చీప్, చాలా చీప్ ఇది. ఎందుకంటే చాలామంది దగ్గర ఉన్నాయి. యూఎస్లో 10 మందిలో 9 మంది వేసుకొని తిరుగుతారు. నాకు ఇది వర్షంలో వేసుకొని వెళ్ళాలంటేనే కొంచెం భయం వేస్తుంది. లెదర్ కదా, లెదర్ ప్లస్ కింద స్వేడ్ అనుకుంటా. స్వేడ్ అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ షూస్. వాటర్లో కానీ సన్లో కానీ తీసుకెళ్తే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేను వేసుకోను. బట్ ఇది షూ అనమాట, మొత్తం ఇట్లా ఉంటుంది.
యాంకల్ లెంత్ వరకు వస్తుంది. కంఫర్టబుల్ యా, నాకైతే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. లెదర్ జాకెట్ వేసుకున్నప్పుడు కానీ జీన్స్ వేసుకున్నప్పుడు కానీ ఐ గో విత్ దిస్. సో అది కాన్వర్స్, ఇది ఎడిడాస్లో ఇది కూడా చాలా ఫేమస్ షూ. ఇది చాలామంది వేసుకుంటారు, ఓవర్ హైప్డ్ అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ ఓవర్ హైప్డ్. యా, ఇట్ ఈజ్ ఓవర్ హైప్డ్. అంటే హైప్ చేసినంత నాకైతే ఇది అంతగా అనిపించలేదు. ఇట్స్ ఎ గుడ్ షూ, తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇట్స్ ఎ గుడ్ షూ. సాంబా ఓజీ ఫ్యాన్స్ మీరందరూ నన్ను కింద కమెంట్ సెక్షన్లో తిట్టద్దు. ఇట్స్ ఎ గుడ్ షూ, ఐ లవ్ ఇట్. బట్ ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం, నాకేగా చాలామందికి ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం కంఫర్ట్ ఇష్యూ వస్తుంది. నాకు అంటే కొంచెం వైడ్ ఫీట్ ఉన్న వాళ్ళకి కంఫర్ట్ ఇష్యూ వస్తుంది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ షూ. 10కి ఐ విల్ రేట్ ఇట్ 7. సో యా, ఎక్కువ మాట్లాడేదేం లేదు. ఎదురుగా స్వేడ్, దిస్ ఇస్ స్వేడ్, కింద రబ్బరు, అండ్ ద రెస్ట్ ఇస్ ఐ థింక్ లెదర్. దిస్ ఇస్ ద ఓవరాల్ షూ, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇప్పటి వరకు చూపించిన దాంట్లో ద ఫస్ట్ నైకీ, దిస్ ఇస్ నైకీ ఎయిర్ జార్డన్ 6 రెట్రో ఓరియో. ఇట్స్ కాల్డ్ రివర్స్ ఓరియో, సారీ నాట్ ఓరియో, ఇట్స్ కాల్డ్ రివర్స్ ఓరియో. లైక్ ఓరియోలో పైన కింద బ్లాక్ మధ్యలో వైట్ ఉంటుంది కదా, అంటే డామినెంట్ కలర్ ఇన్ ఓరియో అంటే ఓరియో బిస్కెట్. ఓరియోలో డామినెంట్ కలర్ బ్లాక్, మధ్యలో కనిపించింది కాల్డ్ దిస్ కలర్ వైజ్ కాల్డ్ రివర్స్ ఓరియో. అండ్ యా, ఐ లవ్ దిస్ షూ. చాలా కంఫర్టబుల్, చాలా బాగుంటుంది. నాకైతే అసలు పిచ్చిగా మంచి హెవీ చంకీ షూ ఇది. నా గో టు షూ కూడా ఇదే, వన్ ఆఫ్ ది గో టు షూ. ఇది బాగుంటుంది, మంచిది భయ్య. ఎయిర్ కుషనింగ్ కూడా ఉంది వెనకాల హీల్ దగ్గర. అండ్ కింద కూడా క్రేజీ ఉంటుంది ఇక్కడ సోల్. అండ్ యా, ఐ లవ్ ఇట్. కంపెనీ మార్చి న్యూ బ్యాలెన్స్ వినుంటారు. మన క్రికెటర్స్ ఇండియన్ క్రికెటర్స్ క్రికెట్ ఆడేటప్పుడు ఎక్కువగా వాడతారు A6 అండ్ న్యూ బ్యాలెన్స్. దిస్ ఇస్ న్యూ బ్యాలెన్స్ 9060 చంకీ షూ. ఇది ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది బాగా, అందుకని కొన్నా. అండ్ కొనే ముందు చాలామంది చెప్పారు కొనమని. షౌట్ అవుట్ టు జ్యోతిష్క, యూ టోల్డ్ మీ టు బై దిస్ షూ అండ్ ఐ బాట్ ఇట్. వచ్చేటప్పుడు నాకు కూడా తీసురా అన్నావు. ఇప్పుడల్లా వచ్చేటట్టు అయితే లేను, కానీ వస్తే నీకు పక్కా తీసుకొస్తా. అండ్ యా, దిస్ ఇస్ న్యూ బ్యాలెన్స్ 9060, వెరీ కంఫర్టబుల్. 10కి 10 ఇస్తా దీనికి, 10 out of 10. ఎంత కంఫర్టబుల్ అంటే పడుకోవచ్చు భయ్య దీంట్లో అంటే దీంట్లో ఇది వేసుకొని పడుకోవచ్చు హాయిగా, తెలియని కూడా తెలియదు. నాకైతే మేఘాల మీద నడుస్తున్నట్టు ఉంటుంది దీని మీద వేసుకొని నడుస్తుంటే. చాలా చంకీ షూ, మళ్ళీ ఓవర్ సైజ్డ్ వేస్తే క్రేజీ ఉంటుంది, బాగుంటుంది, నాకైతే నచ్చింది. వన్స్ అగైన్ కమింగ్ టు నైకీ ఎయిర్ జార్డన్ 1. దీని పేరు నేను మర్చిపోయా, బట్ ఇట్స్ మెరూన్ కలర్. ఓకే, దిస్ ఇస్ ఎయిర్ జార్డన్ 1. అంటే ఎయిర్ జార్డన్ లాంచ్ అయినప్పుడు ఫస్ట్ షూ ఇది చాలామంది కొనుక్కుంటారు, వీటినే ఇండియాలో రీసేల్ చేస్తారు. దిస్ ఇస్ దట్ షూ. దీని రీసేల్ వాల్యూ ఎక్కువ. నేను అందుకని కొనలేదు, మనకి రీసేల్తో పెద్ద సంబంధం లేదు. మనకి ఏమైనా షూ చూసి నచ్చితే మనం కొనేస్తాం అంతే. బట్ యా, ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ షూ. ఇది ఫ్లాట్ సోల్, సో ఫ్లాట్ ఫుట్ సోల్. జిమ్కి వర్కౌట్కి పర్ఫెక్ట్ షూ ఇది, మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. అండ్ నాకు చాలా ఇష్టం ఇది. నేను కొన్న నా కలెక్షన్లో ఫస్ట్ షూ. అండ్ ఐ లవ్ ఇట్ వెరీ మచ్. దీనికి వైట్ లేసెస్ ఉంటాయి, కానీ నేను మార్చి మెరూన్ లేసెస్ పెట్టుకున్నా టు గో విత్ దిస్ మెరూన్ ఫ్లో. వైట్ మెరూన్తో భలే అదిరిపోతుంది అసలు. నాకు చాలా ఇష్టం ఇది నిజంగా. ఐ లవ్ దిస్ షూ. వీటిలో ఏది అమ్మేసినా ఇది మాత్రం అమ్మను. ఇది నా పర్సనల్ కలెక్షన్లో ఎప్పుడు ఉంటుంది. వచ్చేద్దాం, స్టార్ ఐటమ్కి వచ్చేద్దాం. దిస్ వన్
దిస్ ఈస్ కాల్డ్ అడిడాస్ క్యాంపస్ O1 బ్యాడ్ బనీ. అంటే బ్యాడ్ బనీ అని ర్యాపర్ మీకు తెలుసో తెలీదో తెలియదు కానీ బ్యాడ్ బనీ ఈజ్ ఎ ర్యాపర్, అమెరికన్ ర్యాపర్, and he collaborated with Adidas and bought this shoe out. This called Adidas Campus Bad Bunny. పైన అంతా స్వేడ్. ఓకే, ఇదంతా స్వేడ్. ఇది రిమూవేబుల్. ఈ పైది రిమూవేబుల్ అంటే లేస్ తీస్తే ఇది తీసేయచ్చు. రిమూవ్ చేసి కింద అడిడాస్ లోగో ఉంటుంది, పైన ఇది బ్యాడ్ బన్నీ లోగో, కిందంతా రబ్బరు. అండ్ చాలా బాగుంటుంది. చాలా 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 అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇది. ఇది రీసెంట్గా కొన్నా నేను. మొన్నే లాంచ్ అయినట్టుంది, మొన్నే కొన్నా. ఇప్పుడు దీని రీసేల్ వాల్యూ 300 ఉంది. సో యా, ఇట్స్ అ గుడ్ షూ. ఐ లవ్ ఇట్ వెరీ మచ్. సో మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 1000 అంటే ₹1,00,000 షూ కలెక్షన్ ఇది. మీకు ఇలా చూపిస్తే మీకు కనిపిదేమో, దగ్గరకు వచ్చి మంచిగా చూపిస్తా. దిస్ ఇస్ మై కలెక్షన్. అన్నీ షూ బాక్సెస్ అన్నీ పెట్టాను ప్రేమగా, మంచిగా పెట్టుకున్నా ఏం కాకుండా. ఇది బ్యాడ్ బనీ, దిస్ నైకీ, న్యూ బ్యాలెన్స్, అడిడాస్ అండ్ కాన్వర్స్. ఐ హోప్ నా చిన్న షూ కలెక్షన్ మీకు నచ్చిందేమో అని. నచ్చితే ఛానల్కి లైక్ కొట్టండి. ఇది మళ్ళీ రావు. మళ్ళీ ఎప్పుడైనా మంచి ఈ కాకుండా ఇంకో 6 షూలు అలా కలెక్ట్ చేస్తే ఇంకో షూ కలెక్షన్ వీడియో అప్లోడ్ చేద్దాం. జస్ట్ పార్ట్ 1 వాల్యూమ్ 1. ఓకే, తర్వాత మళ్ళీ తీద్దాం. ఇలాగ చిన్నవన్నీ వ్లాగ్ లాగా చేసి మీకు చూపిద్దాం అని, అంతే, ఇంకేం కాదు. అండ్ యా, ఛానల్ యాజ్ యూజువల్గా మళ్ళీ సినిమా టాపిక్సే నడుస్తూ ఉంటాయి. ఇంకా నుంచి వీడియోస్ అట్లీస్ట్ వీక్లీ వన్స్, ఇంకా పెంచుతా డైలీ ఒకటి అట్లాగా ఏమైనా చేయడానికి. బట్ ఇప్పటికైతే కొంచెం వీక్లీ వన్స్ ఒక్క వీడియో అయినా ట్రై చేస్తా. స్లోగా కన్సిస్టెంట్గా వీడియోలు తీద్దామని ట్రై చేద్దాం. అందరం గ్రో అవుదాం. అండ్ అంతే, ఇంకేం లేదు. ఫాలో కొట్టండి వీడియో నచ్చితే. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. 50 ఉన్నారు దోస్తుగాళ్ళందరూ ఎక్కిరిస్తున్నారు, ఎందుకు యూట్యూబ్ బొక్క వదిలేయని. బట్ ఏదో మనం కసితో అలా పెట్టాము, ఇష్టంతో చేస్తున్నాం కాంటెంట్. డబ్బులు వచ్చాయా రాలేదా అదంతా సెకండరీ. మనకిష్టం సినిమాలంటే మనం మాట్లాడుతున్నాం. మిగతా బాడ మెజాయిజ్ అదంతా పక్కన పెడితే కలుద్దాం, అది విషయం.